హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ముందుగా మీ అందరికీ 1000 సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఓన్లీ రైస్ ఉంటే చాలు ఎంతో ఈజీగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. పెరుగులో తిన్నా ఉట్టిగా తిన్నా ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను నేను. ఈ 2 గ్లాసుల బియ్యాన్ని మనం శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందామండి. దీంట్లోని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందని, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. అలాగే నెయ్యి మొత్తం కొంచెం కరిగిన తర్వాత దీంట్లోనే షాజీరా వేసుకుంటున్నాను 1 స్పూన్. నాకు ఏదైనా చేతితో వేయటం అలవాటు ఫ్రెండ్స్, అందుకని అలా వేస్తున్నాను, ఏమనుకోకండి. అలాగే చెక్క, లవంగాలు, యాలకులు 5. దీంట్లోనే పలావ్ ఆకులు 2 వేసుకుందాం. ఈ మొత్తం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే మీ దగ్గర జాపత్రి, మరాఠీ ఏదున్నా అవన్నీ ఏమున్నా వేసుకోండి. నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి, అందుకని ఇవి వేసుకున్నాను. అలాగే కొంచెం లైట్గా ఫ్రై అయినాయి. దీంట్లోనే మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం 3 ఉల్లిగడ్డలు. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే సన్నగా పొడుగ్గా మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 వేసుకుంటున్నాను. అలాగే ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అలాగే మధ్యాహ్నం లంచ్కి ఏ కూర లేకపోయినా రైస్, టమాటాలు ఉంటే చాలు. ఇంట్లో ఉన్న వాటితో ఎంతో ఈజీగా ఇలా టమాటా రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో 4 రెమ్మల కరివేపాకు. అలాగే ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నాను. పుదీనా అందుకే కనిపించట్లేదు. పుదీనా కంపల్సరీ వేసుకోవాలి. టమాటా రైస్లో పుదీనా ఉంటే నేను ఈ 2 వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇలా ఆయిల్, కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది. అలాగే పెద్ద సైజు టమాటాలు 4 సన్నగా కట్ చేసుకొని అవి బాగా మగ్గేలా మగ్గించుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గాలంటే దీంట్లోని కొంచెం ఉప్పు, గళ్ళుప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇవి 2 బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా వేయటం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఉప్పు, పసుపు వేసాం కదా, ఈ టమాటాలను ఒక 5 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. టమాటాలు మగ్గింది. ఇలా మగ్గితే చాలు. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ కంపల్సరీ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. అలాగే ఇది కొంచెం పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకుందామండి. అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయింది. అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. అలాగే దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం. మనం మిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. మొత్తం ఇదంతా బాగా కలిసేలా కొంచెం కలుపుకుందామండి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా 2 గ్లాసుల బియ్యం వాటర్ ఏమీ లేకుండా మొత్తం వంపేసుకొని బియ్యం మాత్రం ఇలా వేసుకోవాలి. మొత్తం బియ్యం ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఈ రైస్కి మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. అలాగే ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, ఆ 2 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ చొప్పున నేను 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇవి అన్నమయ్యే బియ్యం కాబట్టి అందుకని నేను 4 గ్లాసులు వాటర్ పోసాను. మీరు చూసుకొని పోసుకోండి. మీరు మామూలు బియ్యం తీసుకున్నట్టయితే గ్లాస్కి 1.5 చొప్పున 3 గ్లాసులు పోసుకోండి. నాకైతే 4 గ్లాసులు వాటర్ పట్టింది. ఇదంతా ఇలా ఉన్నప్పుడే మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నాకు ఉప్పు చాలేదు, అందుకని 1 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చాలా బాగా వచ్చిందండి, పొడి పొడిలాడుతూ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చివరిగా మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకుందామండి. పెరుగుతో తీసుకున్న ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.